అసలు స్టాక్ మార్కెట్ అనేది ఏమన్నా మాయాజాలమా? మమ్మల్ని మాలాంటి అమాయకుల్ని మోసం జేయడానికి వలబడ్డారా ఎవరైనా? అది మాయాజాలం కాదు యాక్చువల్‌గా. అర్థం కాకపోతే ఏదైనా గ్యాంబ్లింగే. ఓకే. ఇప్పుడు మీడియా బిజినెస్ ఉంది. మీడియా బిజినెస్ నాకు అర్థం కాదు. అవును. అది నాకు అవును. గ్యాంబ్లింగే అవుతది. అవును. ఇప్పుడు కరెక్టే. ఎవరో ఒక టీ షాప్ బాగా నడుస్తుందని చెప్పేసి నేను టీ షాప్ పెడతా అనుకుంటే ఎగ్జాక్ట్‌లీ. నాకు అర్థం కానప్పుడు అది గ్యాంబ్లింగే అవుతది. స్టాక్ మార్కెట్ కూడా అంతే. ఓకే. స్టాక్ మార్కెట్ అనేది ఇది అక్కడ మనీ ఉంది మొత్తం. ఓకే. ప్రపంచం మొత్తం కావాల్సిన మనీ ఒక దేశంకి సంబంధించిన మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం యొక్క దానికి సూచిక అది. ఇండెక్స్ ఓకే. అనేది ఒక సూచిక అది. అది బావుంటేనే దేశం బాగున్నట్టు లెక్క. కరెక్టే. ఏ నాకు తెలిసి హ్మ్. 90% మంది నష్టపోతారు స్టాక్ మార్కెట్‌లో. నష్టపోతారు. 10% మంది మాత్రమే బాగుపడతారు. హ్మ్. ఇది మరి ఎవరి మా లోపమా? వ్యవస్థ లోపమా? నాకు అర్థం అంటే కాలా. అందరికి డబ్బులున్నాయి అక్కడ అంతే అందరికి తెలుసు. కానీ ఎట్లా తీసుకోవాలి ఫస్ట్? అచ్చా! సముద్రంలో నీళ్లున్నాయి. ఆ చెంచాతోటి తీసుకోవాలా? బకెట్‌తోటి తీసుకోవాలా? అసలు చేయితోటి తీసుకోవాలా? దేనితోటి తీసుకోవాలి? మనం ఓకే. తీసుకునే పద్ధతి ఏంటి అసలు యాక్చువల్‌గా? ఓకే. ఓకే. అసలు తీసుకునే కెపాసిటీ ఉందా లేదా అసలు యాక్చువల్‌గా? రైట్. ఆ వాటర్ అయితే తాగలేం కదా! అవును. మనీ ఉంది. బట్ ఆ మనీకి సంబంధించి తీసుకునే తెలివి ఏదైతే స్కిల్ ఉందో, ఆ స్కిల్ ఉందా లేదా అనేది మీకు ముఖ్యం. ఓకే. స్టాక్ మార్కెట్ అనగానే నా దగ్గర డబ్బులున్నాయి ట్రేడింగ్ అకౌంట్ ఫ్రీగా వస్తది ఫస్ట్. అవును. ఇప్పుడు జీమెయిల్, వాట్సాప్ ఎట్లా ఫ్రీగా వస్తుందో అవును. ట్రేడింగ్ అకౌంట్ బ్రహ్మాండంగా. అవును. ఏం డబ్బులు పెట్టకుండా ట్రేడింగ్ అకౌంట్ మళ్ళీ వస్తది. పైసల్లోనే కమిషన్ అంటారు. చిన్న చిన్న అంతే. పైసల్లో కమిషన్ అంటే ఆ పైసలనే చాలా పెద్ద బిజినెస్ ఉంటది. అవును. చాలా పెద్ద బిజినెస్ ఉంటది. అవును. అట్లా. రైట్. ఎందు అట్లాగే మాకు టిప్స్ వస్తుంటాయి. ఆ టిప్స్ మీదనే చేస్తుంటాం. నిజంగా ఆ టిప్స్ మీద నేను చాలా మంది నాకు ఫోన్ చేసి హ్మ్. అడుగుతుంటారు. హ్మ్. ఒకసారి చేశాను గదా! హ్మ్. సార్ మీకు నెలకి 60,000 గ్యారంటీ సార్. జస్ట్ ఒక 2,00,000 పెట్టండి, 3,00,000 పెట్టండి. మీకు టిప్స్ పంపిస్తాం అంటారు. టిప్స్ ఇస్తారు కరెక్టే. ఆ! టిప్స్ మీకే సిస్టమ్ ఉంది. అన్ని సెటప్ ఉంది. టిప్స్ మీరే వాడుకోవచ్చు కదా! ఓకే. నాకెందుకు ఇస్తున్నారు టిప్స్? ఎగ్జాక్ట్‌లీ. ఇది నేను అడిగా గూడా కొందరిని. మీరు వాడుకోవచ్చు కదా టిప్స్. అవును. అంటే ఆయన ట్రేడింగ్ చేయడం ఎక్కువైపోయి ఆయనకి టైం ఏమైనా ఫ్రీగా దొరికి సోషల్ సర్వీస్ చేయాలనుకుంటే టిప్స్ ఇవ్వాలి. అవును. ఫ్రీగా టిప్స్ ఇవ్వమని చెప్పండి. ఆ! డబ్బులెందుకు ఇవ్వడు. తీసుకుంటున్నాడు యాక్చువల్లీ? ఇవ్వడు. డబ్బులు తీసుకుంటున్నాడన్న టిప్స్ విషయం ఎట్లుంటదంటే, నా ఆలోచన సరళి వేరే ఉంటది. నా అబ్జర్వేషన్ వేరే ఉంటది. నా బేసిస్ మీద నాకొక అనాలిసిస్ వచ్చిన తర్వాత నేనొక పాయింట్ మీకు చెప్తాను. ఆ పాయింట్‌లో అది ఎంతమందికి చెప్తాను? 1000 మందికి చెప్తాను. నాలాగా థింక్ చేసి ఈ 1000 మంది పట్టుకుంటారో లేదో అనేది ముఖ్యం కాదు కదా! అవును. ఇప్పుడు కరెక్ట్. నేను నేను కరెక్ట్. నేను ఎగ్జిట్ అయిపోతా. అవును. నేను ఎంటర్ అవుతా. నేను ప్రాఫిట్‌లో ఎగ్జిట్ అవుతాను. లాస్‌లో ఎగ్జిట్ అవుతాను. నా పర్సనల్ ఇష్యూ అది. ఒక లాస్ వచ్చినా నేను దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలో నాకు తెలుస్తది. మీకు తెలీదు కదా బయటున్నోళ్ళకి. రైట్. ఎంట్రీ ఇచ్చిండని అంతవరకే తెలుసు. కరెక్ట్. అది ఎందుకు పైకి పోతుందో తెలవదు. ఎందుకు కిందకి పోతుందో తెలవదు. ఇది టిప్స్ మీద ఎప్పుడు డిపెండ్ కావద్దు. ఆధారపడి ఉండకూడదు. ఉండకూడదు. సార్ ఒక్క సింపుల్ ప్రశ్న అడుగుతా. హ్మ్. నా దగ్గర 2,00,000 ఉన్నాయి సార్. హ్మ్. అంటే ఒకడు చెప్పాడు నాకు. హ్మ్. 2,00,000 గనుక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే హ్మ్. రోజుకు కనీసం 1000-2,000 ఆదాయాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. హ్మ్. ఇది నిజమా? అబద్ధమా? 100% దానికన్నా ఎక్కువ కూడా ఛాన్స్ ఉంది. ఆ! ఛాన్స్ ఉంది. ఓకే. ఛాన్స్ లేదని కాదు. ఓకే. మార్కెట్‌లో ఇది బిజినెస్ మెన్స్ బిజినెస్ ఇది. అందులో మనీ ఉంది. ఆ మనీని తీసుకునే పద్ధతి తెలవాలి మనకు ఫస్ట్. అచ్చచ్చా! ఆ ఓకే. 2000 తీసుకుంటావా? 200 తీసుకుంటావా? ఇంట్రాడేలో ఇంట్రాడేలోనే తీసుకునే ఛాన్స్ ఉంది అని నేను చెప్తున్నాడు. ఓహ్! 1000% ఛాన్స్ ఉంది. అవునా? అది ఎట్లుందో కూడా నేను చెప్తా మీకది. ఓకే. సూపర్. ఛాన్స్ లేదంటే వేరే విషయం. ఓకే. బట్ దానికో డిసిప్లిన్డ్ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్‌ని మనం ఏం చేసుకోవాలి యాక్చువల్‌గా దాని స్కిల్ నేర్చుకోవాలి. దాన్ని బాగా సానబట్టాలి యాక్చువల్‌గా. ఓకే. అది లేకుండా మనం 2,00,000 కాదు. ఈరోజు 2,00,00,000 మీరు తెచ్చిస్తారు. అవును. కానీ తీసే కెపాసిటీ ఎవరికి ఉండాలి? ఎగ్జాక్ట్‌లీ. అది. ఎగ్జాక్ట్‌లీ. ఆ టెక్నిక్ కావాలి కదా! కరెక్ట్. అట్లా. ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంటది, పడిపోతుంటది హ్మ్. గదా! పెరిగిన మార్కెట్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోతుంటారు. ఎట్లా హ్మ్. దాన్ని పట్టుకోవడం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పుడు పెరుగుతుందంటే రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్నట్టు లెక్క. అచ్చా! ఓకే. రన్నింగ్ బస్ అది ఎక్కడానికి స్లిప్ అవ్వచ్చు యంగ్ ఏమైనా ఏజ్‌లో 17, 18 ఇయర్స్ ఉన్నప్పుడు మీరు రన్నింగ్‌లోకి పోయి పట్టుకోగలుగుతారు అనుకుందాం. అదే 30 ఇయర్స్, 40 ఇయర్స్‌లో మీరు పట్టుకోలేరు యాక్చువల్‌గా. రన్నింగ్ ట్రైన్ అనేది ఎప్పుడు డేంజర్ యాక్చువల్‌గా. అది ఎందుకు రన్ అవుతుంది అసలు యాక్చువల్‌గా? దానికి చాలా బిహేవియర్స్ ఉంటాయి. ప్రైస్ రన్నింగ్‌తో పాటు దానికి ఓపెన్ ఇంట్రెస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. ఓకే. దాంతో పాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుందా? తగ్గుతుందా? అది ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గితే కూడా ప్రైస్ పెరుగుతది. ఓపెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటది. అచ్చా! ఓపెన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. అంటే ఆ! లైవ్ కాంట్రాక్ట్స్ ఆప్షన్ చైన్ డేటాలో ఉంటాయి యాక్చువల్‌గా మనకివి. ఓకే. ఆ డేటా పెరిగితే కూడా ప్రైస్ పెరుగుతది. అది పెరిగితే ప్రైస్ పెరగడం అనేది డైరెక్ట్ ప్రపోర్షనేట్ యాక్చువల్‌గా అది. మార్కెట్ రైట్. బుల్ రన్‌లో ఉన్నట్లుగా. ఓహ్! అది తగ్గుతూ కూడా ప్రైస్ పెరుగుతది. అదే అన్నా గాని తగ్గుతున్న ప్రైస్ ఎప్పుడు పెరుగుతదంటే ఆ! మీరు 100కి కొన్నారు యాక్చువల్‌గా. సింపుల్ లాజిక్ చెప్తున్నా. 200 వరకు మీ టార్గెట్. అవును. 200 వరకు వచ్చిండ్రు. వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవుతారు. మీరు మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీరు షార్ట్ చేసిర్రు అనుకుందాం మార్కెట్ లేకపోతే. మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మార్కెట్ పెరుగుతది. అది ఓకే. షార్ట్ బిల్డప్ నుంచి షార్ట్ కవరింగ్ కింద కౌంట్ చేస్తారు యాక్చువల్‌గా. షార్ట్ ఓకే. కవరింగ్ ఏందంటే ఇంతకుముందుకు ఎవరైతే దాన్ని లో లెవెల్‌కి పడుకుంటూ వచ్చిన మార్కెట్ ఉంటది కదా! ఆ పడుకున్న మార్కెట్‌ని మీరు అప్పుడు సెల్ చేసి ఇప్పుడు బై చేస్తారు కదా! బై చేస్తే ఆ! మార్కెట్ కొంచెం టైంకి ఓ 15 మినిట్స్, 20 మినిట్స్ లేకపోతే పెరుగుతది. ఆ పెరిగినప్పుడు కూడా మార్కెట్ పెరుగుతది. కానీ దేనివల్ల పెరుగుతుందది? మీరు ఎగ్జిట్ అవ్వడం వల్ల పెరుగుతుంది మార్కెట్ అది. మామూలు ఓకే. రిటైలర్ ఏమనుకుంటాడు? మార్కెట్ వచ్చి అరే! ఇక్కడి నుంచి బూమ్ ఇక్కడి నుంచి రివర్స్ ఆ! అవుతుందని అనుకుంటాడు. మళ్ళీ అక్కడ ట్రాప్ అవుతాడు.
అట్లా. నిజంగా గందరగోళంగానే ఉంది. ఇప్పుడు మీరు ఒక మాట వాడారు ఆప్షన్స్ చైన్ అని. ఏంటి ఆప్షన్ చైన్ అనేది మాకు ఇప్పటికీ గందరగోళమే అది. ఆప్షన్ ఇప్పుడు చాలా మంది ట్రేడ్ చేసేది ఎక్కడి నుంచి చేస్తారంటే ఈ క్యాండిల్ స్టిక్స్ బేస్ మీద చేస్తారు. అవును, అవును, క్యాండిల్ స్టిక్స్ బేస్ అంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను. ఇప్పుడు ఈసీజీ రిపోర్ట్ ఉంది. అవును, ఈసీజీ రిపోర్ట్ ఎవరిది అసలు యాక్చువల్గా? ఒక మనిషిది. అవును. అంటే ఒక ప్రాణం ఉన్న మనిషిది ఈసీజీ రిపోర్ట్ అప్ అండ్ డౌన్ అప్ ఉంటుంది. అండ్ డౌన్ ఉంటుంది. అది ఫ్లాట్ ఉందంటే ఏమన్నట్టు? మార్కెట్ ఏం లేనట్లేక, పోయినట్లేక. అవును. మార్కెట్ యొక్క ఈసీజీ రిపోర్టే క్యాండిల్ స్టిక్స్ యాక్చువల్గా. ఓకే. ప్రాణం ఎక్కడుంది? పైసా ఎక్కడుంది? డబ్బులు ఎక్కడుంది? ఇన్స్టిట్యూషనల్ మనీ కానీ, రిటైల్ మనీ కానీ, బ్యాంక్స్ మనీ కానీ, ప్రతి ఒక్కరు మనీ వచ్చి ఎక్కడుంది? పార్టిసిపేషన్ ఎక్కడుంది? ఆప్షన్ చైన్ డేటాలో ఉంది యాక్చువల్గా. ఓకే. వాళ్ళు పుట్ సైడ్ అని, కాల్ సైడ్ అని మనకి ఆప్షన్ చైన్ డేటా ఎట్లా ఉంటుందంటే 4 పార్ట్స్ డివైడ్, ఒక టేబుల్ ఫామ్లా ఉంటుంది. ఓకే. మొత్తం ఎంటైర్ మార్కెట్ యొక్క మనీ ఎక్కడ డిప్లాయ్ అయింది వాళ్ళు దాచిపెట్టలేరు అక్కడ. మనిషి ఎక్కడ ఏ స్ట్రాటజీ చేసినా వాళ్ళు ఎక్కడెక్కడ డిప్లాయ్ చేశారనేది మనకు మొత్తం తెలిసిపోతుంది అక్కడ. ఓకే. ఆ ఆప్షన్ చైన్ డేటాలో మనీ ఉంటుంది మొత్తం. దాని యొక్క రిపోర్టే మనకి క్యాండిల్ స్టిక్స్ సైకిల్. మనం ఏం చేస్తామంటే దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు, కానీ దీన్ని ఎట్లా రీడ్ చేయాలో తెలియదు చాలా మందికి. ఓకే. 99%కి ఆప్షన్ చైన్ డేటా అనేది ఒకటి ఉంటుందని తెలియదు. అవును, తెలిసిన దాన్ని ఇట్లా రీడ్ చేయాలో కూడా తెలియదు. అవును. రీడ్ చేయాలని అనుకున్నా అందరికీ డబ్బులు సంపాదించాలని ఉంటుంది, కానీ అది ఎట్లా పట్టుకోవాలో తెలియదు. క్యాండిల్ స్పేస్ మీద చేస్తారు, అందులో కూడా తప్పేం లేదు. సర్టన్ లెవెల్ వరకు ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ బేస్ ఎట్లుంటుందంటే ఒక ప్రాబబిలిటీ అన్నట్టు. ఇప్పుడు మీరు ఒక సీజన్ ఉంది, ఇప్పుడు వర్షం ఎప్పుడు రాగలుగుతుంది అనేది మామూలు రైతు కూడా చెప్పగలుగుతాడు. సర్వే చేసినట్లుగా అంతే. మామూలు ఒక రైతు కూడా వాతావరణ శాఖలు చెప్పకపోయినా కానీ ఆయన చూసి చెప్పగలుగుతాడు. అంటే ఆయనకు ఒక 1 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రాబబిలిటీ రావచ్చు, రాకపోవచ్చు. బట్ అదే మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? అక్యురేట్గా చెప్తారు ఈ నుంచి ఈ టైం వరకు, ఎందుకంటే అది సైన్స్, అది ఇది ఎక్స్పీరియన్స్. ఇది కూడా ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ బేస్ మీద ట్రేడ్ చేసేది ఏంటంటే ఒక ప్రాబబిలిటీ అన్నట్టు. దీనికి మించిన ప్రాబబిలిటీ ఏంటంటే డేటా యాక్చువల్గా. ఆప్షన్ చైన్ అన్నారు, ఇప్పుడు ఏమో అడ్వాన్స్డ్ ఆప్షన్ చైన్ అన్నారు. ఏంటి రెండింటి తేడా? ఆప్షన్ చైన్ డేటా ఎట్లా ఉంటుందంటే ఒక రిటైల్ కస్టమర్, రిటైల్ ట్రేడర్కి అర్థం కాని లెవెల్ ఉంటుంది యాక్చువల్గా. ఓకే. అది డైనమిక్గా ఉంటుంది, మనీ ఫ్లో అవుతుంటుంది, ఎగ్జిట్ అవుతుంటుంది, పార్టిసిపేషన్ చాలా స్పీడ్గా ఉంటుంది యాక్చువల్గా. ఆ స్పీడ్నెస్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్లస్ ఆప్షన్ చైన్ డేటా ఎట్లా ఉంటుందంటే రివర్స్లో ఉంటుంది. రివర్స్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు 1 2 3 4 5 6 అనేది మనకు చదవడం అలవాటు యాక్చువల్గా. మనం ఇప్పుడు నిఫ్టీ తీసుకుందాం, హైయర్ స్ట్రైక్ ప్రైస్ వచ్చి కింద ఉంటుంది, 24,600 కింద ఉంటుంది, 700 మళ్ళీ దాని కింద ఉంటుంది, 800 దాని కింద ఉంటుంది. లోవర్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. బట్ మనకేం అలవాటు, ఇప్పుడు మనం ఉండే ఫ్లోర్ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటాం. మన పైన ఉన్నాడు మనకు సేఫ్టీ ఏమనుకుంటాం? నా సీలింగ్ నా సేఫ్టీ, అంటే అది నా రెసిస్టెన్స్ లాగా. మార్కెట్ ఎక్కడ వరకు పోగలుగుతాను రెసిస్టెన్స్ అనేది అప్పర్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉండాలి? నాకు పైన ఉండాలి. నేను ఉండే భూమి ఏదైతే ఫ్లోర్ ఉందో అది నాకు కింద ఉండాలి యాక్చువల్గా. అట్లా కింద ఉండదు, ఉల్టా ఉంటుంది. ఆ ఉల్టా డేటాని చదవాలి ఫస్ట్. ఆ ఉల్టా డేటాలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. చాలా ముఖ్యమైన కాంపోనెంట్స్ ఏంటంటే వాల్యూమ్ ఒకటి ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకటి ఉంటుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఒకటి ఉంటుంది. ఈ 3 కాంపోనెంట్స్ ఏం చేస్తున్నాయి యాక్చువల్గా? 3 కాంపోనెంట్స్ ఒక సైడ్ చూస్తే సరిపోదు, మళ్ళీ కాల్ సైడ్ కాంపోనెంట్స్ ఏం చూస్తున్నాయి చూడాలి, పుట్ సైడ్ కాంపోనెంట్స్ ఏం చూస్తున్నాయి చూడాలి. అంటే మొత్తం కలిపి ఎన్ని చేస్తారు యాక్చువల్గా? ఇక్కడ 3 అక్కడ 3 కలిపి 6 చూస్తారు మొత్తం. ఈ 6 ఏం చేస్తున్నాయి యాక్చువల్గా? వీళ్ళ డైరెక్షన్ ఎటువైపు? దీన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు మామూలు ఆప్షన్ చైన్ డేటాకి. అదే మనకు అడ్వాన్స్ ఆప్షన్ చైన్ డేటాలు ఏంటంటే ఈజీగా ఒక రీటైల్ ట్రేడర్ వచ్చి ఫస్ట్ చూడగానే ఆయనకి 24,400 ఫస్ట్ స్ట్రైక్ ప్రైస్ కనిపిస్తుంది, దానిపైన స్ట్రైక్ ప్రైస్ 24,500 పైన కనిపిస్తుంది, 600 పైన కనిపిస్తుంది. అప్పుడు ఈజీగా తన మైండ్కి ఏమవుతుందంటే 600 అనేది రెసిస్టెన్స్ ఇక్కడ, 200 అనేది సపోర్ట్ ఇక్కడ అని ఈజీగా తెలుస్తుంది. ప్లస్ దీంతో పాటు ఏంటంటే మనం కాల్ సైడ్, పుట్ సైడ్ వచ్చి కలర్ కోడింగ్ ఇస్తాం యాక్చువల్గా. చాలామంది అనుకుంటారు కాల్ సైడ్ డేటా పెరుగుతుందంటే మార్కెట్ పెరుగుతుంది అనుకుంటారు. మార్కెట్ కాల్ సైడ్ డేటా పెరుగుతుందంటే పెరుగుతున్నారు కాదు, ఆ రెసిస్టెన్స్ ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నట్లుగా. పుట్ సైడ్ డేటా పెరుగుతుందంటే ఇంకా మార్కెట్ పడిపోతుంది అనుకుంటారు, పడిపోవడం కాదు, అది ఆ లెవెల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నట్లుగా. అంటే మనం అర్థం చేసుకున్న సిస్టమ్ని రాంగ్ ఉంది ఫస్ట్. ప్లస్ ఇంకేంటంటే ఈ 24,200 నుంచి డేటా వీళ్ళు ఈ ఎవరైతే బిగ్ ప్లేయర్స్ ఉన్నారో, స్మార్ట్ మనీ ఉందో, వీళ్ళు పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుండ్రా, కన్సల్టేట్ చేయడానికి ట్రై చేస్తారా, ఏం చేయడానికి ట్రై చేస్తారు అనేది మొత్తం మనకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఈజీగా అది మనం ఎట్లా రీడ్ చేయాలి, ఎట్లా పట్టుకోవాలి, దాని మూమెంట్స్ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఇవ్వకుండా మార్కెట్ని అయితే మూవ్ చేయలేరు. ఊరికే గాల్లో మాత్రం మార్కెట్ మూవ్ కాదు, ఆ మూవ్ అయ్యే ముందులో మనకు తెలుస్తుంది, మూవ్ అవ్వబోతున్నప్పుడు తెలుస్తుంది, అయినాక కూడా తెలుస్తుంది. అన్ని మనకి అడ్వాన్స్ ఆప్షన్ చైన్ తెలుస్తాయి. ఏదైనా టూల్ ఏదైనా ప్రవేశపెడుతున్నారో ఉంది, ఆ టూల్ ద్వారా, ఈ అడ్వాన్స్ ఆప్షన్ చైన్ టూల్ ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మనం మూమెంట్ పట్టుకోవచ్చు. మనకి వేరే ఇండికేటర్ అవసరం లేదు, లైవ్ ఇండికేషన్ అక్కడే తెలుస్తుంది. సూపర్. ఇప్పుడు నేను తమకు ఒకటి చెప్పినాను, ఫ్యూచర్ బిల్డప్ లో
లాంగ్ బిల్డప్ అవుతుంది అని అంటే దాంతోపాటు ప్రైస్ కూడా పోతుంది. ఓకే. ఓఐ అనేది ఒకటి చెప్పినా కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్. అవును. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్నప్పుడు ప్రైస్ కూడా మూవ్ అవుతుందంటే రియల్గా అది రియల్ బయింగ్ జరుగుతున్నట్లక ఓకే. ప్రైస్ పెరుగుతుంది. ఆ మూమెంట్ ఎంతవరకు పోగలుగుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. యాక్చువల్గా అలా చూడొచ్చు. తెలిసిపోతుంది మనకి మార్కెట్ ఏ లెవెల్ వరకు రెసిస్టెన్స్ వరకు పోనీకి పోతుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఎక్కడ సపోర్ట్ తీసుకోగలుగుతుంది అనేది కూడా మనకు తెలిసిపోతుంది.